ఫోకస్ ఆన్ గోల్స్ నాట్ హోల్స్. హాయ్ గాయ్స్, రాజు యాదవ్ సినిమా చూస్తాను భయ్య. డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ సినిమా రిలీజ్ అయిన రోజు ఈ సినిమా చూడలేకపోయాను భయ్య. స్కిప్ చేసేద్దాంలే, రివ్యూ లేట్ అయిపోయింది కదా అని అనుకున్నా. బట్ వేరే వీడియోల కింద చాలా కామెంట్స్ చూసా, రాజు యాదవ్ రివ్యూ ఎక్కడా అని. సో మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి సినిమా చూసి రివ్యూ ఇచ్చేస్తున్నా. నిన్న నైట్ చూశాను భయ్య అర్జున్ థియేటర్లో. సినిమా ఎలా ఉంది, ఎన్ని టమాటోస్ ఇచ్చాను చూద్దామా? రాజు యాదవ్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ భయ్య. ఎప్పుడైనా మంచి పేరు పెట్టుకొని మూవీ తీసినప్పుడు చాలా యాంటిసిపేషన్ ఉంటుంది భయ్య, అండ్ ఒక ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది ఆ మూవీ చుట్టూ. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి, అర్జున్, లాల్ సింగ్ చడ్డా, సమరసింహారెడ్డి క్యారెక్టర్ పేర్లతో వచ్చిన మూవీ టైటిల్స్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. సరే, రాజు యాదవ్ సినిమా బేసిక్ ప్లాట్ వచ్చేసి, ఈ సినిమాలో హీరోకి ముఖం మీద దెబ్బ తగులుతుంది భయ్య. ఆ దెబ్బ తగలడం వల్ల ఆయన ఫేస్ మీద స్మైల్ ఎప్పుడూ ఉంటుంది. దానివల్ల వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? హీరోయిన్ స్వీటీ అనే క్యారెక్టర్ ప్లే చేసింది. ఆమెని రాజు యాదవ్ ఎందుకు కలుస్తాడు, ఎలా కలుస్తాడు, కలిసిన తర్వాత ఏమవుతుంది అనేదే సినిమా. హీరో లిప్స్ టచ్ అవ్వబోయా రెండు, దానివల్ల ఆయన వాటర్ కూడా పైనుంచి తాగాల్సి వస్తుంది. హీరోకి ఒక డిఫెక్ట్ ఉంటుంది, అదే ఫేస్ మీద స్మైల్. కానీ ఆ డిఫెక్ట్ని సరిగ్గా చూపిస్తే బాగుండేది భయ్య. ఏదో పెన్నుతో గీకినట్టు ఉంటుంది అది. కొన్ని సీన్ల తర్వాత ఆ పెన్ మార్క్స్ కూడా పోతాయి భయ్య. ఆ యాక్సిడెంట్ తర్వాత ఫేస్ లో కొంచెం మార్పు వచ్చినట్టు చూపిస్తే బాగుండేది. ముందెలా ఉందో యాక్సిడెంట్ తర్వాత కూడా అలానే ఉంటుంది. హీరో ఇంకా వాళ్ళ ఫాదర్ మధ్యలో అప్రాక్స్ 1 minute కట్ లేకుండా ఒక సీన్ ఉంటుంది భయ్య. మస్తు నచ్చింది నాకు అది. బాగా కన్సీవ్ చేశారు డైరెక్టర్ గారు ఆ సీన్ ని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరిటేటింగ్ గా ఉంది భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి, సీన్ ని డామినేట్ చేసే విధంగా, ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉండకూడదు. అట్ ప్లేసెస్ లౌడ్ గా కూడా అనిపించింది. సినిమాలో కొన్ని ప్లేసెస్ లో సైలెన్స్ కూడా ముఖ్యం, అండ్ సాంగ్స్ కూడా బ్యాడ్గా ఉన్నాయి. గెటప్ సీను గారు చాలా మంచి యాక్టర్ భయ్య, కానీ ఆయన తెలంగాణలో మాట్లాడుతుంటే అస్సలు కన్విన్సింగ్గా లేదు. పొలిమేరాలో కూడా ఇదే కంప్లైంట్ ఉండే నాకు. 50 minutes ఇంటూ ద ఫిల్మ్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్లోనే ఉంది భయ్య, అస్సలు కదలదు సినిమా. హీరోయిన్ ఎందుకు పడుతుందో హీరోకి అర్థం కాదు భయ్య. వాళ్ళ ట్రాక్ సరిగ్గా రాయాల్సింది, హీరోయిన్ మధ్యలో రిలేషన్షిప్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. నో డౌట్ సినిమా రియలిస్టిక్ గా డీల్ చేసి ఉంటే బాగుండేది భయ్య. రాజు యాదవ్ పెయిన్ ఇంకా బాగా అర్థమయ్యేది, ఇంకా ఎంపథైజ్ అయ్యే వాళ్ళం. అటు రియలిస్టిక్ గా కాకుండా, అటు కమర్షియల్ గా కాకుండా, ఎటు కాకుండా పోయింది సినిమా. ఇంటర్వెల్ బ్లాక్ బాగా నచ్చింది భయ్య నాకు. అమ్మాయిలకి ఇంకా అబ్బాయిలకి మంచి మెసేజ్ ఉంది భయ్య ఈ సినిమాలో. ఫోకస్ ఆన్ గోల్స్ నాట్ హోల్స్, ఇది అబ్బాయిలకి మెసేజ్. అమ్మాయిలు అబ్బాయిలకి క్లియర్గా చెప్పండి, వాళ్ళ ఇష్టమో లేదో, వాళ్ళని చుట్టూ తిప్పించుకొని వాళ్ళని వాడుకొని దూరం పెట్టడం కాదు అన్న మెసేజ్ కూడా ఉంది అమ్మాయిల కోసం. రాజు యాదవ్ సినిమాలో హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది భయ్య, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఆఫ్టర్ పాయింట్ ఆ ప్రాబ్లం ఇర్రెలవెంట్ అయిపోతుంది. మరి ఎందుకు పెట్టినట్టు? నావల్గా ఉంది ఐడియా అని పెట్టారా, లేకపోతే ఏంటి? ఎందుకంటే రాజు యాదవ్ ఈజ్ అ ప్యూర్ లవ్ స్టోరీ భయ్య. సో ఆ ఫేస్కి రిలేటెడ్ ప్రాబ్లం లేకపోయినా పెద్ద ఫరక్ పడదేమో అనిపిస్తుంటది. క్లైమాక్స్ బాగా నచ్చింది భయ్య నాకు, చాలా టచింగ్గా అనిపించింది. నేను ఆ పాయింట్లో షాక్లో ఉన్నా, షెట్ హీరోకి ఇలా అయింది ఏంటి అని చెప్పి. సినిమా అక్కడే ఎండ్ చేసి ఒక వాయిస్ ఓవర్ వేసేసి ఉంటే బాగుండేది భయ్య, కానీ 20 minutes డ్రాగ్ చేశారు అనవసరంగా. సరే, ఓవరాల్ రాజు యాదవ్ కొత్త స్టోరీ కాదు భయ్య. మనకి RX 100 లేకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ సినిమా గుర్తు రావచ్చు. బట్ ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే, గెటప్ సీను గారి పర్ఫార్మెన్స్, హీరో ఇంకా వాళ్ళ ఫాదర్ మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి, అండ్ క్లైమాక్స్ కోసం. సో ఇంత చెప్పాక నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1.95 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.